తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఊరట. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు. ఏపీలో 4వ రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. వైసీపీ ఎమ్మెల్సీలపై ఫైర్ అయిన మంత్రి లోకేష్. గుంటూరు జిల్లాలో మరో 7 కలరా కేసులు నమోదు. ఎయిమ్స్ లో 7గురికి కలరా సోకినట్లు గుర్తించిన వైద్యులు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు. అన్నపూర్ణాదేవి అలంకారంతో భక్తులకు అమ్మవారి దర్శనం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ బిల్లుపై నేడు విచారణ. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్. కాకినాడ జిల్లా ఉప్పాడలో ఆందోళన దిగిన మత్స్యకారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడకు రావాలంటూ నిరసన. విజయనగరం జిల్లా మెంటాడ చెంపావతి నదిలో గల్లంతైన వ్యక్తి. గాలింపు చర్యలు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. నిర్మల్ జిల్లా బాసరలో పోటెత్తిన గోదావరి వరద. నీట మునిగిన ఘాట్లు, వేదహారతి శివలింగాలు. ముప్పై 8 రోజులుగా జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం. మంజిరా సమీపానికి భక్తులెవరూ వెళ్లరాదని ఈవో హెచ్చరిక. నెల్లూరు జిల్లాలో పోలీసుల కస్టడీలో లేడీ డాన్ అరుణ. 35వ రోజు అరుణను విచారించనున్న కోవూరు పోలీసులు. వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు పడిగాపులు. పర్వతగిరి మండలం కల్లెడ సొసైటీ దగ్గర రైతులతో మాట్లాడిన ఎర్రబెల్లి. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హాస్టల్ మంజూరు చేయాలి. డిఎస్ఎఫ్ఐ అధ్యక్షులు వివేక్ డిమాండ్. రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందంటూ గిరిజనుల ఆరోపణ. వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్న స్థానికులు. పుట్టపర్తిలో దసరా శరన్నవరాత్రి వేడుకలు. శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్ రెస్టారెంట్లో దారుణం. బిల్లు విషయంలో బౌన్సర్లపై దాడికి పాల్పడిన కస్టమర్లు. కొత్తగూడెం జిల్లా మనుగూరులో నిర్వహించిన కార్డెన్ సెర్చ్. 43 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, మద్యం బాటిల్స్ స్వాధీనం. మన్యం జిల్లా కేజీబీవీలో అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థిని. రక్తహీనత సమస్యతో పచ్చకామెర్లకు గురైన కీర్తన. ఏలూరులో దసరా మహోత్సవాలు. అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన కుంకుమల్ల అమ్మవారు. సుప్రీంకోర్టులో ములుగు జిల్లాలోని 23 గ్రామాల కేసు విచారణ. గిరిజనేతరులుగా అనుకూలంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటితో ప్రజల ఇబ్బందులు. సిరిపూర్లోని పలు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైతుల ఆవేదన. వ్యవసాయ మార్కెట్లో పత్తికి గిట్టుబాటు ధర లేదన్న రైతులు. కోల్కతాలో కురిసిన భారీ వర్షం. విద్యుద్ఘాతంతో 9 మంది మృతి. నోబెల్ పొందాలంటే గాజా యుద్ధం ఆపాలన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు. యుద్ధం ఆపేసే శక్తి ట్రంప్కు మాత్రమే ఉందని వ్యాఖ్య. ఉదయ్పూర్ త్రిపుర సుందరి ఆలయాన్ని సందర్శించిన మోదీ. ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని.